వెల్కమ్ బ్యాక్. ఇదే అంశం మీద మాట్లాడడానికి హాకోన్ గారు అసోసియేషన్ ఇంటిగ్రేషన్ క్రిస్టియన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు ఉన్నారు. అదేవిధంగా కమల్ కుమార్ స్వామీజీ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు విజయవాడ నుంచి వారిద్దరూ కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా హాకోన్ గారు నమస్కారం. నమస్కారం అండి సార్, ముఖ్యంగా మత మార్పిళ్లు ఎక్కువ జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో గణనీయమైన సంఖ్యలో మత మార్పిళ్లు జరుగుతున్నాయని చెప్పి గణాంకాలతో సహా కథనాలు వచ్చాయి. దాంట్లో హిందూ సంస్థల అభ్యంతరాలు ఏంటంటే ప్రలోభ పెట్టి లేదా బలవంతంగా ఆర్థికంగా లేదా ఏదైనా ప్రలోభాలు చూపించి మత మార్పిళ్లు చేస్తున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. సార్, ఒక మాట ఏంటంటే ఇప్పుడు మన భారతదేశం వాళ్ళు మీరు ఫలానా మతాన్ని నమ్ముకోండి అని చెప్పగానే వాళ్ళు నమ్ముకోవడానికి మన భారతీయులు అంత బలహీనులా? నేను అడుగుతూ ఉన్నాను భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, లేకపోతే నన్ను పాయింట్అవుట్ చేసే వాళ్ళని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అంత బలహీనులా? ఎందుకంటే మా యేసు ప్రభు చెప్పినట్లుగా మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి అన్నాడు. జస్ట్ మేమేందంటే మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీ అతిక్రమాలను విడిచిపెట్టండి, మీ దోషాలను విడిచిపెట్టండి, మంచి మార్గంలో రండి, మీ చెడు మార్గంలో నుండి మంచి మార్గంలో రండి అని మేము బోధిస్తున్నాం. ఆ బోధన విని వాళ్ళు ఇష్టమైతే వస్తున్నారు, లేకపోతే లేదు. బలవంతంగా బర్రెల్లాగా గేదెల్లాగా లాక్కొచ్చి మేము మందిరాల్లో కట్టేయట్లేదు కదండి. భారతదేశంలో మత మార్పిడులు జరిగినట్లుగా ఎక్కడైనా ఒక కేసు అయినా నమోదైందా? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కమల్ కుమార్ స్వామీజీ మీరేమంటారు? వరకే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కమల్ కుమార్ స్వామి ప్రతిరోజు భారతదేశం అంతటా జరుగుతున్నది మతం మార్పిడులు, అవి కూడా బలవంతపు మతం మార్పిడులు. దీంట్లో రెండో ఆలోచన లేదు. ఒక కేసు కూడా రిజిస్టర్ కాలేదంటే ఇప్పుడు కాదు, ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా కేసు రిజిస్టర్ కాదు. ఎందుకంటే హిందూ ఆర్గనైజేషన్స్ కానీ హిందువులు కానీ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినా మీరు బలవంతంగా కాకపోతే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎవరైనా వచ్చారా? మీరు ప్రార్థన చేయకపోతే చచ్చిపోతారు, నీ మొగుడు పోతాడు, నువ్వు నాశనం అయిపోతావు అని మీరు ఆ రకంగా బెదిరిస్తున్నారా లేదా? మేము కొన్ని వేల ఎగ్జాంపుల్స్ తీసుకొని చూపించే స్థితిలో మీరు కనీసం పక్క ఇంట్లో ఉండేవాడు గోడకు క్యాలెండర్ తగిలించుకుంటే మీ ఇంట్లో సైతాన్ ఉంది కాబట్టి మాకు నిద్ర పట్టడం లేదని న్యూసెన్స్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితిలో ఈ రోజున క్రిస్టియన్ పాస్టర్లు గ్రామాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ భయాందోళనకి హిందూ సమాజాన్ని మొత్తం కూడా దాని లోపలికి నెట్టేస్తూ మీకు ఇది తప్ప వేరే గత్యంతరం లేదు, వేరే మార్గం లేదనేటువంటి పద్ధతులు చేస్తూ ఉంటే, హిందూ దేవీ దేవతల్ని తులనాడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే, దాని గురించి ఒక మాట మాట్లాడకుండా సైతాన్ అంటే ఎవరు? హిందూ దేవీ దేవతల? విశ్వాసులు కాని వాళ్ళందరూ సైతాన్లా? హిందూ ధర్మంలో ఉండే వాళ్ళందరూ సైతాన్లా? నిద్ర లేవక ముందే ఉదయాన్నే 5 గంటలకి మైకు పట్టుకుని నెట్ బజార్లోకి వచ్చి 100% హిందువులు ఉండేటువంటి బజార్లోకి వచ్చి పాపులారా నిద్ర లేవండి అని మైకుల్లో పెట్టుకుని పోయేవాళ్ళు ఏ పాపులు నిద్ర లేపుతున్నారు మీరు? అంటే ఎవరైతే మీ మార్గంలోకి రాలేదో, ఎవరైతే చర్చికి రాలేదో, ఎవరైతే ప్రార్థన చేయలేదో, ఎవరు బైబిల్ పట్టుకోలేదో వాళ్ళు మీ దృష్టిలో పాపులు. ఈ దేశంలో 80 కోట్ల మంది హిందువులు పాపులు. ఆ పాపులు మీరు నిద్రలేపుతారు. నిద్రలేపి పుణ్యాత్ములు చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. అదేనా మీరు చెప్పేది? కాబట్టి ఈ రకంగా మొత్తం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జరుగుతున్న మత మార్పిడులు బలవంతపు మత మార్పిడులు తప్ప ఇంకొకటి కాదు. ఇది ఒక రకమైన సామ్రాజ్యవాదము. అమెరికా కావచ్చు. ఒక్క నిమిషం అండి హాకోన్ గారు, కమల్ కుమార్ గారు ఒక్క నిమిషం. ప్రొఫెసర్ ఐలై గారు మధ్యలో ఒకసారి గారు ఒక్క నిమిషం. హానోక్ గారు, కమల్ కుమార్ గారు ఒక్కటి చెప్పండి. భారతదేశంలో మీరందరిని ఒక్కసారి బ్రాహ్మణులకు కన్వర్ట్ చేయరాదండి? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పైసలు ఇచ్చి కన్వర్ట్ చేయండి. మాకు చాలా పైసలు కావాలండి. 3000 ఏళ్ల నుంచి ఏది లేక భూములు దున్నాము, చెప్పులు చేశాము, ఒక్కసారి ఆగండి, కుండలు చేశాము, బట్టలు ఉతికాము. బ్రాహ్మణులకైతే తిండి పండించి 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 పెట్టాం. ఒక్కనాడు బ్రాహ్మణుడు భూమి దున్నంగా నేను చూడలే. వాళ్ళందరిని ఒకసారి బ్రాహ్మణులకు కన్వర్ట్ చేసి తిరుపతి గుడిలో, భద్రాచలం గుడిలో, తర్వాత అక్కడ ఒరిస్సా గుడులలో ఎస్సీ ఎస్టీ బీసీలను పూజారులను చేసి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పైసలు ఇచ్చి పోతే ఎస్సీ బీసీలు తెలియదక్కోవాలనుకుంటున్నారా, అడక తింటున్నారు అనుకుంటున్నారా? అట్లయితే మీ దగ్గర ఎన్నోసార్లు అడుక్కునేవాళ్ళు.
ఈ దేశంలో ఆత్మగౌరవంతో బతికేది ఎస్సీ ఎస్టీ బీసీలే. ఈ దేశంలో ఏమైనా ఆత్మగౌరవం లేదు అంటే బ్రాహ్మణవాదులే. ఒక్కసారి చెప్పండి, మొత్తం విదేశాల నుంచి వచ్చే డబ్బులో 75% హిందూ సంస్థలకు వస్తున్నది. బ్రిటన్లో మేము లెక్కలు తీసాం. బ్రిటన్లో లెక్కలు తీస్తే బ్రిటిష్ ట్రెజరీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన డబ్బులో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీటికి బ్రిటన్ నుంచి వచ్చే డబ్బులో 75% వచ్చింది. క్రిస్టియన్ సంస్థలకి బ్రిటన్ సంగతి చెప్తున్నారు, ఇండియా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది డబ్బు. బజరంగ్ దళ్ పేరు మీద అసలు రానే రాదు. బజరంగ్ దళ్ పేరే లేదు ఇంటర్నేషనల్. మీకు ఒక్క విషయం తెలుసా, మీ సరస్వతి విద్యాపీఠాలు అన్నింటిలో డాలర్ ఇచ్చి పెడతారు. వారికి తెలియదేమో పాపం. ఒకటి వినండి, ఏదో రెండు మాటలు పట్టుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు అంబేద్కర్ రాసిన నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా రిగార్డింగ్ దట్ యు డోంట్ టాక్. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ దళిత బహుజనులు అంటరాని వాళ్ళగా చూసి వాళ్ళ రిజర్వేషన్ వ్యతిరేకించి రిజర్వేషన్ వ్యతిరేకించిన సంస్థ మీది. రిజర్వేషన్ స్టేట్ సెక్రటరీ మాకు తెలుసు. ఒక్కసారి బీసీలను తిరుపతిలో 7 టన్నుల బంగారం ఉంది. తిరుపతిలో రోజుకు 130 కోట్ల ధనం వస్తుంది. ఒక్క స్కూల్ పెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక్క స్కూల్ ఉండదు. అతను ఎవరు అడుగుతారు? జీససా, బుద్ధుడా, మహమ్మదా ప్రజలకు ఐలయ్య గారు కమల్ కుమార్ స్వామిని క్వశ్చన్ చేశారు. వారు ఒకసారి అడ్రస్ చేసిందా మళ్ళీ మాట్లాడతారు. మీరు ప్రశ్నలకు వారు సమాధానం కాదు. మీరు ప్రశ్నలకి సమాధానం అయిన తర్వాత మీరు వారి ప్రశ్నలతో మీరు మాట్లాడతారు. ఐలయ్య గారు క్వశ్చన్ చేశారు కమల్ కుమార్ గారు. మేము చెప్తున్నాం అండి. ఐలయ్య గారు మీరు చెప్పిన దాంతో మేము ఏకీభవిస్తున్నాం. భారతదేశం మొత్తం మీద ఈ రోజు ఉండేటువంటి హిందూ సమాజంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరుతున్నారో జనాభా నిష్పత్తి ప్రకారము మత మార్పులు జరిగినటువంటి వాళ్ళల్లో మతం మార్చుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీల వాళ్ళు ఎక్కువ మంది లేరు. అగ్రవర్ణాల వాళ్లే మతం మార్చుకున్నారు. ఈ రోజు నికరంగా నిజాయితీగా ఈ రోజు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు 99% మంది దళితులండి. మీరు ఏ దళిత బస్తీకి పోయినా లేకపోతే మీరు ఏ పుణ్యక్షేత్రానికి పోయినా ఈరోజు మొత్తం భారతదేశంలో హిందూ ధర్మాన్ని మనసా వాచా కర్మణ ఆచరిస్తున్నటువంటి వాళ్ళు దళితులు హిందూ ధర్మాన్ని ఈరోజు ఓన్ చేసుకున్నారు. దళితులే ఈరోజు నిజమైన హిందువులు. భారతదేశంలో అగ్రవర్ణాల వాళ్లే డబ్బుకు అమ్ముడుపోతున్నారని మేము చెప్తున్నాం. ఈ రోజు ఇతర దేశాల నుంచి వచ్చే డబ్బులకి జార్జి చౌదరికో పోతుంది, దళితులకు పోతుంది. మేము చెప్పట్లేదు. డబ్బులు కమ్ముడుపోయింది అగ్రవర్ణాల వాళ్ళే. అగ్రవర్ణాల వాళ్లే జాషువా పేరు పెట్టుకున్నవాడో, సూర్యనారాయణ శాస్త్రి పేరు పెట్టుకున్నవాడో, ఇంకొక శర్మ పేరు పెట్టుకున్నవాడో, ఇంకొక రెడ్డి పేరు పెట్టుకున్నవాడో అగ్రవర్ణాల వాళ్లే అమెరికాలో ఉండే క్రిస్టియన్ మిషనరీ డబ్బుల్ని లూటీ చేసి ఈ దేశంలో క్రైస్తవాన్ని పెంపొందింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. దళితులలో జనాభా నిష్పత్తి ప్రకారం ఈ రోజుకి నికరంగా నిజాయితీగా 99% మంది ఒక దళిత బస్తీలో 4 చర్చిలు ఉండొచ్చు, కానీ చర్చికి పోయే వాళ్ళు ఎవరు లేరు. కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈ రోజుకి ఒక రేణుక ఎల్లమ్మనో, ఒక మాతమ్మనో, ఒక పోలేరమ్మనో, ఒక చెన్నకేశవునో, ఒక రాముణ్ణో నికరంగా నిజాయితీగా త్రికరణ శుద్ధిగా పూజ చేసేటువంటి వాళ్ళు, రామాయణ భారతాలను చదువుకునేటువంటి వాళ్ళు, సమాజం అంతటిని ప్రేమించే వాళ్ళు, సమాజాన్ని చేరదీసి ఈ సమాజాన్ని బాగు చేసుకోవాలన్నటువంటి తపన ఉండేటువంటి వాళ్ళు, అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు, నైతిక నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు, ఈ దేశం పట్ల ధర్మం పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలే. ఈ విషయం మేము గ్రామాల తిరిగినప్పుడు మేము కంటితో చూస్తున్నటువంటి మా అనుభవాలు ఇవి ఒక సిద్ధాంతమో, ఒక గ్రంథమో, ఒక పుస్తకమో, ఇంటర్నెట్ లో ఉండేటువంటి వ్యాసాలు కాదు. ప్రాక్టికల్ గా మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు తీసుకున్నా, మొత్తం భారతదేశంలో 26 రాష్ట్రాలు తీసుకున్నా, యావత్తు భారతదేశంలో ఉండేటువంటి దళితులే నిజమైన హిందువులు. వాళ్ళు మతం మారటం లేదు. వాళ్ళని ప్రపంచంలో ఉండేటువంటి క్రైస్తవ మిషనరీలో మొత్తం ధనపురాసులు పోసిన వాళ్ళలో ఒక్కడిని కూడా కొనలేరని చెప్పి మేము గంటాపదంగా చెప్తున్నామండి. ఇప్పుడు అసలు కన్వర్షన్ మీద నుంచి చర్చ ఎటెటో వెళ్ళిపోతా ఉంది. యాక్చువల్గా అసలు హిందూయిజం కంటే ముందు కూడా
దళితులు ఈ దేశంలో ఉన్న యాక్చువల్గా కమల్ కుమార్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఈరోజు హిందూయిజాన్ని, ఈ మతాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి ప్రథములు దళితులే. ఛాలెంజ్ చేసి బయటికి వెళ్ళిపోయింది దళితులే. మొట్టమొదట అంబేద్కర్ దళితులందరూ కూడా పిలిపించాడు. ఆయన అంబేద్కర్ ఒక మాట అన్నారు, నేను హిందూగా పుట్టాను, హిందూగా మాత్రం చావను, అందరూ బయటికి రండి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. అది ఒక ప్రొటెస్ట్, ఆత్మగౌరవం అని ఇందాక చెప్పాను నేను. అయితే కమల్ కుమార్ గారు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటనంటే వాళ్ళు హిందూ మతాన్ని ముందు తెచ్చే ముందు ఇక్కడ వారు చెప్పినట్టుగా ఎల్లమ్మ, పోచమ్మ, లోకల్ గాడెసెస్తో లోకల్ మతాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చి హిందూ మతంతో ఈ దళిత మతాలు ఏదైతే ఉన్నాయో వాటిని సర్వనాశనం చేశారు. వాటిని సర్వనాశనం ఎవరు చేశారు? దాన్ని ఏమనాలి? మనం కన్వర్షన్ అనాలా, ఏమనాలి? అదేవిధంగా బౌద్ధ మతాన్ని కూడా నాశనం చేశారు. బౌద్ధ మతం ఒక ఈగాలిటేరియన్ ప్రిన్సిపల్స్ కోసం వర్క్ చేసినటువంటి బౌద్ధ మతాన్ని, ఈ దేశంలో పుట్టినటువంటి ఒక మహా గొప్ప మతాన్ని లేకుండానే చేశారు. శంకరాచార్యులు వారు మొత్తం మీద ట్రాన్స్ఫర్మేషన్లో ఆయన చేసిందేంటి? బౌద్ధ మతస్థులను చంపటం. దానిలోనే టోటల్గా ఒక భయంకరమైనటువంటి మెసాకర్ జరిగింది. అయితే దళితులు హిందువులు అని చెప్పడం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక ట్రెండ్. దీన్ని చాలా ఖండిస్తున్నాను. ఎందుకంటే దళితులు హిందువులు కాదు, వాళ్ళు ఒరిజినల్ గా దళితులు. దళిత మతం ఒకటి ఉంది. ఈ రోజు ఒక ప్రొటెస్ట్ గా వాళ్ళందరూ బయటకు వెళ్తా ఉన్నారు. అన్ని మతాల్లోకి 50% ఆఫ్ ద ముస్లిమ్స్ ఆర్ దళిత్స్. మరి బుద్ధిజంలోకి వెళ్ళారు. ఈ రోజు వీళ్ళందరూ ఏ ప్రలోభాలకు లోనైపోయి వెళ్ళారండి? ప్రలోభాలు, డబ్బులు, బలవంతం, తుపాకీని పెట్టి కానీ డబ్బును చూపించి కానీ చేస్తే ఆయన ఒక మాట కరెక్ట్ గా చెప్పారు. ఏంటంటే దళితులను కొనలేరు అనేది. డెఫినెట్ గా అందుకనే దళితులు హిందువులు కూడా కాజాలరని చెప్పేది. ఆ విషయాన్ని మనం తీసుకోవాలి. వెంకటేశ్వరరాజు చూడండి, ఇప్పుడు ఐలయ్య గారు ఒక విషయం చెప్పారు, దళితులు కాళ్ళ నుంచి వచ్చారు అది ఇది. అంటే మొదటి నుంచి అసలు పుట్టలేదు. బ్రహ్మకే పుట్టారు. సరే, ఒక విషయం ఏంటంటే అదైనా అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లే కదా ఇప్పుడు వారు చెప్పింది ఖండిస్తున్నాను నేను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్వామీజీలు చేస్తున్నటువంటి ప్రక్రియలు వేరు. తర్వాత ఇప్పుడు పాస్టర్స్ కానీ లేకపోతే నన్స్ కానీ లేకపోతే వీళ్ళు ఏదైతే మత ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ వేరు. ఇవాళ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఏదైతే సుమిత్రా దీవులు కొట్టుకుపోయినాయి, సునామీ వచ్చి కొట్టుకుపోయిన తర్వాత బహుశా అందరు చూసిండొచ్చు, మొత్తం ప్రేక్షక మహాశయులు కూడా చూసిండొచ్చు. సుమిత్రా దీవులు కొట్టుకుపోయిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 20-30 మంది నన్స్, ఒక 50-20 మంది పాస్టర్స్ వచ్చేసి, అయ్యా మీకు కన్స్ట్రక్షన్ చేస్తాము, మీకు మంచి ఇండ్లు కట్టించేస్తామని చెప్పేసి వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటే, మరి ఏం చేయాలంటే మీరు ఆ బొమ్మలు అవన్నీ తీసేయండి, మీరు మా క్రిస్టియానిటీలో రండి, వస్తేనే మీకు మేము కట్టిస్తామనంటే వాళ్ళని తన్నెలగొట్టినటువంటి పరిస్థితి. అంటే ఎలక్ట్రానిక్ మీడియాస్లలో అన్నిట్లలో ఇవాళ అది చూసాం మనం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవాళ ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఏదైతే వాళ్ళు విద్య పేరు మీద, స్కూల్ పేరు మీద, సేవా పేరు మీద ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అన్ని స్వార్థంతో కూడినటువంటి పనులు. ఇవాళ కొన్ని సెయింట్ ఆన్స్ కానీ లేకపోతే సెయింట్ ఏదైతే పేర్లు క్రిస్టియానిటీ పేర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ స్టూడెంట్స్ వెళితే బొట్టు పెట్టుకునియరు, చేతిలో గాజులు పెట్టుకునివారు. తర్వాత వాళ్ళు ఈ అయ్యప్ప స్వామి మాలయ ధరించిపోతా అంటే ఇటువంటి 8 కేసులు నేను చూసా ఇక్కడే. అంటే వనశ్రీపురంలో కానీ, మెహదీపట్నంలో కానీ, లేకపోతే ఇటువంటి. అంటే ఏ స్వార్థంతో వాళ్ళు చేస్తున్నారో తెలుస్తలేదా మనకు? ఇదంతా అంటే వీళ్ళు పోతున్నటువంటిదా? అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఏ హిందూ కానీ ఎక్కడ కానీ దేంట్లోనైనా మేము ఇది కాలేదు, ఏ స్వామి దగ్గరైనా ఒకసారి చూస్తే సర్వదేవ నమస్కారం ఒక్కటే ఉదాహరణ చెప్తాను. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఈవెన్ హిందూ ప్రీస్ట్ల పిల్లలందరూ ఏ స్కూళ్ళలో ఉన్నారో ఒకసారి చూడండి. ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ఉంది, ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో. దానికి ఎదురుగా హిందూ కాలేజ్ ఉంది. ఆర్ఎస్ఎస్ నాయకులందరూ సెయింట్ స్టీఫెన్ కాలేజీకి వాళ్ళ పిల్లల్ని పంపుతారు. హిందూ కాలేజీలకు ఎవడు పోడు. ఎందుకు? వీళ్ళకి చదువు చెప్పే కల్చరే లేదు. వాళ్ళేమో నన్స్గా ఉండి, ఫాదర్స్గా ఉండి. నేను అడిగాను, సెయింట్ స్టీఫెన్, సెయింట్ పాల్, తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న బెస్ట్ కాలేజెస్లో నన్స్ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు. ఆగండి, మీరు ఉన్నారు. నేను అడిగా, మీరు ఎందుకు చెప్తున్నారు వీళ్ళకి చదువు? మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా, మీరు త్యాగాలు చేసుకుంటా అగ్రకులాలకు చదువు చెప్తున్నారు పైసల కోసము. ఇది బంద్ చేయండి. బంద్ చేసి గ్రామాలలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టించండి. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వ హిందూ పరిషత్ కానీ మీ సంస్థలు ఏదైనా కూడా ప్రజల సమానత్వం మతంలో గుర్తించకుండా, దేవుడి దగ్గర ప్రజలు సమానమే అనే విలువను గుర్తించకుండా,
ఒకసారి ఆగండి, సమానత్వం గుర్తించకుండా ఒకసారి చెప్పండి. ఒకసారి ఆగండి. విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ లేకపోతే ఏదో పేరు